వెళ్ళాల్సి వస్తుంది పొద్దున్నే. ఈరోజు సెక్షన్ చాలా చాలా బాగుంది సార్. మన ఎస్ గార్డ్ గురించి సార్ జయన్ రావు గారు చెప్పింది అది అలా తెలుసుకోవాలి. 10 రోజు ఎవరైతే సెక్షన్ తెలుసుకుంటారో, నేను ప్రయాణం అయ్యేంటూ కూడా ఈ రోజు పెట్టుకుని నేను పూజ చేసుకుంటూ కూడా సార్ అది ఎక్సలెంట్ గా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకే అర్థమైంది అనేది ఒక పాయింట్. అట్లా ఏదైతే సమస్య ఉన్న వాళ్ళకి మనం చేస్తే సమస్య అనేది తొందరగా తీసుకుంటారు. సమస్యలో ఉన్న దగ్గరికి మనం తీసుకొని చెప్పినా కానీ అది ఒక బంగారం చేతులు పెట్టినా కూడా మనకి తెలియక ఏదో పిచ్చిది అనుకుంటారు అనేది నాకు ఒక పాయింట్ అర్థమైంది సార్. అలాగే మన డైరెక్టింగ్ లీడర్ మా గురువు గారు గోపి గారు చెప్పిన పాయింట్లు అయితే నాకు చాలా చాలా అర్థమైంది. ఏంటంటే అది సీనియర్ డబ్బులు వస్తున్నాయనేది బాధపడే తెలియక సార్. సీనియర్ అంటే ఒక తండ్రి, బిడ్డ తండ్రి ఎదగతాం అలా తప్పుగా కోరుకుంటే ఇంకా బిడ్డకి ఆ జ్ఞానం లేనట్టే. అలాగే తండ్రి బిడ్డల్లో ఎదగపోవడం కోరుకోకపోతే ఆ తండ్రికి కూడా జ్ఞానం లేనది నాకు అర్థమైంది సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది డౌన్ లైన్ అయితే పిల్లలు, అప్లైన్ అయితే తండ్రి అనేది నాకు అర్థమైంది సార్. ఆ వేలోనే నేను వెళ్తున్నాను. అదే నా టీం అందరూ కూడా నేను అలానే మోటివేషన్ చేయాలి, అలా చేస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను మరి నా పని నేను చేసుకుంటూ నిన్న కూడా నేను సార్ చెప్పాను వ్యవసాయం చేస్తా, మినపకాయ కూలి చేస్తాను. నిన్న కూడా ఒక కొత్త వాళ్ళు ఒక 4 జాయిన్ అయ్యారు సార్. జూమ్ మీటింగ్ మాటిపోవడం వస్తారా అనేది తర్వాత మనం అనేది ప్రతిరోజు కొత్త వాళ్ళని ఒకళ్ళ ఇద్దరు అనేది మ్యాక్సిమం మీరు ఎవరైతే మోటివేషన్ చేస్తారో ఆ విధంగా బండి అనేది నడుస్తూ ఉండింది. ఈ రోజు కూడా మరి నా టీంలో పొద్దున పూట నేను దాదాపుగా ఎవరైతే కలవరో వాళ్ళందరికి కూడా ఫోన్లు చేస్తాను. వాళ్ళకి నైట్ పడుకున్నా కానీ ఏదైనా తెలియక ఇబ్బంది అయినా కానీ నేను ఫోన్ చేస్తా. రెస్పాన్స్ అవుతుంటే తొందరగా కలుస్తున్నారు. అలా మనం ఎవరైతే ఆ వేలుగా అలా కింద వాళ్ళని అలా మనం కింద వాళ్ళని కొత్త వాళ్ళని కూడా మనం చేసుకుంటూ వెళ్తేనే ఈ మనం సక్సెస్ అవుతాం సార్. నా గోల్ అదే సార్. నా గోల్ అనేది అందరూ 1 crore అంటున్నారు సార్. నేను 3,58,54,080 రూపాయలు నా గోల్. అది ఈ సంవత్సరం అయిద్దా సంవత్సరంన్నరకు అయిద్దా అనేది నాకు అడిగా సార్. నా పట్టణంతో మా భగవాన్ నేను నమ్ముకున్నాను. ఆ విశ్వం అంతా కూడా నాకు సహకరిస్తుంది. ఇవాళ నేను స్టార్ ర్యాంక్ అయ్యానంటే మరి ఆ భగవంతుని సహకరిస్తున్నాను. భగవంతుని సహకరించ పంచభూతాలు సహకరించకపోతే మనం ఏం చేయలేమండి. ముందు ఆ పంచభూతాలకి మనం ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే మనకి ఈ ప్రోడక్ట్ మనకు అందించిన సీనియర్లకు కానీ కంపెనీ ఎండీకి కానీ మనం ఎంతో రుణపడి ఉన్నామండి. ఎవరు మనం ఎక్కడ మన ఎక్కడ ఉన్నాం ఒక పల్లెటూరులో మూలంలో ఉండ నేను సీతరామ ఎవరు అసలు. మరి ఈ ప్రోడక్ట్ నా దగ్గరికి వచ్చిందంటే ఆ భగవంతుడు అనుగ్రహం అనేది వచ్చిందా నేను ఉపయోగించుకున్నా. ఆ మహానుభావుడు ఎక్కడో మనం తయారు చేసి మన పొమ్మటం వెళ్ళి మరి ఈ ప్రోడక్ట్ వండర్ఫుల్ గా నేను ఛాలెంజ్ చేస్తాను. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎవరికైనా సరే డాక్టర్ చదువుకోపోయినా మన డాక్టర్ అవకాశాన్ని హార్టీ గారు ఇచ్చారు. అది మనం గమనించుకుని క్లాసులు శ్రద్ధగా వింటే అది మనం ఎడ్యుకేషన్ తో సంబంధం లేదండి. నేను చదువుకుని చాలా తక్కువ 10th ఫెయిల్ అండి. అందుకే నేను సరిగా మాటలు కూడా నాకు రావు. అదే సార్ అది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ప్రతి ఒక్క మన అది నా డౌన్ లో అవ్వచ్చు, అప్లై పైళ్ళు కూడా సైడ్ లైన్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మన డైనాస్ ఫ్యామిలీ అనేది మన ఇలా కలిసిమెలిసి వెళ్తుంటే మన ఇండియా అనేది నిరుద్యోగ సమస్య తీరిపోయింది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం అనేది సార్ నా గోలు. అది ఎంతమందికి అనేది నేను లిమిట్ లేదు సార్, చెప్పుకుంటూ పోతా ఉండాలని నా కోరిక. అది అన్ఎంప్లాయ్ అవ్వచ్చు, ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఎవరికి ఏది కావాలో అది మనం ఇచ్చుకుంటూ వెళ్తే డబ్బు అనేది తర్వాత కదా సార్. డబ్బు నేను ఏదైనా చేయొచ్చు. మన వ్యవసాయం చేస్తానా, మన కడుపు నిండుకోవచ్చు, మన పిల్లలను చదివించుకుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు, దాని కోసం కాదు. కానీ ఇలా మలేసియా వెళ్ళటం అనేది మన జన్మలో మేము వెళ్ళాం. ఒక పల్లెటూరులో పుట్టినాను. మరి దీంట్లో అంత అవకాశం ఉంది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. 2 నెలల్లో నేను మలేసియా టార్గెట్ అయ్యానంటే అసలు ఎంత పెద్ద కంపెనీ ఇది, మహాసముద్రం అనుకోవాలి. అన్న ముందు నేను ఎన్నో నెట్వర్క్ చేశాను, చూశాను, వాటికి వీటికి డిఫరెన్స్ చూశాను. కానీ మనలో అదే నేను చెప్పేది, ప్రతి ఒక్క విషయంలో మీరు ఎవరైతే డిఫరెన్స్ గమనిస్తారో ఆ డిఫరెన్స్ చూసినప్పుడే మీరు ముందుకు రాగలుగుతారు. ఆ డిఫరెన్స్ మీరు చూడకపోతే
ముందుకు ఎవరు కూడా అడుగు వేయలేరండి. ప్రోడక్ట్ వాడుతున్నారు, చాలా మంది వాడుతున్నారు, చూస్తున్నారు. 2 రోజులు వాడాలి, వారం రోజులు మన ప్రోడక్ట్ దమ్మేది మనకు తెలిసినప్పుడు ఎందుకు కలదు అనేది క్వశ్చన్ మీకు వేసుకోవాలి సార్. అలా నేను వేసుకున్నాను కాబట్టి ఈ రోజు నేనే కాదు, మా పిల్లలిద్దరు కూడా ఇంజనీర్ చదువుతో కూడా డైలీ నేను లేపుతున్నా. ఎందుకు? వాళ్ళకి మెరుగైన జీవితం ఇవ్వాలి, వాళ్ళు తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ఈ డైరెక్ట్ గురించి, కంపెనీ గురించే కాదు, ఉదయం పూట సబ్జెక్ట్ అనేది టీచర్, పిల్లలకి టీచర్, అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని నేను తెలియజేస్తున్నాను సార్. అదేనే నేను వెళ్తున్నాను. ఇలా భగవంతుడు నాకు సహకరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా, సీనియర్లు అందరికి కూడా.